హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ ఉంది కదా, ఇది సుందిల్లాలో ఉంటుంది. సుందిల్లాలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఇది మీకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం గోదావరిఖనికి దగ్గరలో ఉంటుంది. గోదావరిఖనికి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి, చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఈ గుడి గురించి కొంచెం చెప్తాను, పూర్తిగా చూడండి ఈ వీడియోని. సో ఈ టెంపుల్ గురించి చెప్పుకోవడానికి వస్తే, ఇది చాలా పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్ ఇది. ఇది ఎప్పుడు అంటే ఇది 16వ శతాబ్దం లేదా 15వ శతాబ్దంలో ఇది ఇది కాకతీయ రాజులు దీన్ని నిర్మించారు. అప్పట్లో కట్టినారు కాబట్టి ఇది ఇంకా చెక్కు చెదరకుండా ఎట్లా ఉందో అలానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చక్రం లాంటిది ఉంది కదా, అది అక్కడ దాని మధ్యలో రూపాయి బిళ్ళ పెడితే అదే అతుక్కుంటుంది. అలా అతుక్కుంటే అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందని అంటారు. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. సో ఇక్కడ బయట నుంచి వ్యూ ఇది. ఈ రావి చెట్టు అనేది ఉంది కదా, ఆ రావి చెట్టు నేను దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి అది చూస్తున్నాను, అలాగే ఉంది. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. లోపల మీకు లోపల అది స్ట్రక్చర్ అనేది అప్పుడు కట్టారు కాబట్టి అది చాలా బాగుంది, అసలు చెక్కు చెదరలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బావి కూడా అప్పట్లో నీళ్లు ఉండేది, ఇప్పుడు సరిగ్గా లేవు ఇక్కడ నీళ్ళు అనేటివి. అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ రావి చెట్టు కింద ముడుపులు కడతారు ఎవరైనా కోరుకున్నవి. అండ్ ఇంకా లోపల కొబ్బరికాయ అనేది కొట్టనివ్వరు, ఇక్కడే కొట్టాలి మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో, ఈ ఫోటో దగ్గరనే మనం కొబ్బరికాయలు అనేది కొట్టాలి, లోపల కొట్టనివ్వరు. ఇంకా ఇదొక సైడ్ నుంచి వ్యూ ఇది. సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టెంపుల్ అనేది, చాలా పురాతనమైంది ఇది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాం. లోపల మనం ఎంట్రీ కాగానే ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందనేది చెప్తాను నేను. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ ద్వారం అనేది చాలా చిన్నగా ఉంటుంది, కిందకి అంగి వెళ్ళాలి. సో లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది మీకు. లోపల చాలా బాగా ఉంటుంది. అసలు అప్పట్లో కట్టారు కాబట్టి ఈ టెంపుల్ ఇంత బాగా ఉంది. కానీ ఇప్పట్లో ఈ కట్టేది ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఎగిరిపోవు, అంత బాగుంటుంది లోపల. అసలు ఒక్క ధ్వజస్తంభం కానీ అసలు ఏం కానీ చెక్కు చేరలేదు, ఎలా ఉందో అలా ఉంది. ఈ టెంపుల్కి సంబంధించిన ఒక ఫోటో మీకు లాస్ట్లో పెడతాను, ఒకసారి లాస్ట్లో చూడండి. ఇది ఎప్పుడు కట్టారు ఏంటిది అనేది దాని డీటెయిల్స్ అనేటివి ఆ ఫోటోలో ఉంటాయి. ఒకసారి ఆ ఫోటో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో, ఇదే మీకు క్లారిటీగా లాస్ట్లో పెడతాను. లాస్ట్లో వరకు ఒకసారి చూడండి. ఇంకా మీకు లోపల గర్భగుడిలో దేవుడు ఎలా ఉంటాడనేది మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో లోపల ఇలా ఉంటాడు. మీకు లోపల ఫోటో కనిపిస్తలేదు కాబట్టి మీకు ఇక్కడ ఫోటో అనేది పెడుతున్నాను చూడండి, దేవుడు లోపల ఎలా ఉంటాడనేది. లోపల ఏసీ కూడా ఉంటుంది స్పెషల్గా ఇంకోటి. సో మీరు గుడి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్ ఎందుకంటే ఇక్కడ మీకు ఈ టెంపుల్లో కళ్యాణం అనేది ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఈ ఫంక్షన్ హాల్లో. ఇంకోటి ఏంటంటే భక్తులు ఎవరైనా మొక్కుకుంటారు కదా, మా కూతురు పెళ్ళి ఇక్కడ చేస్తాం, మా కొడుకు పెళ్ళి ఇక్కడ చేస్తామని మొక్కుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో చేస్తారు. కానీ ముందుగానే మీరు బుకింగ్ చేసుకోవాలి ఈ ఫంక్షన్ హాల్ అనేది. సో ఇక్కడ కనిపిస్తున్న కాడ మీకు అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరిలో మీకు అన్నదానం అనేది జరుగుతుంది. 11 రోజులు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ 11 రోజులలో ఎప్పుడో ఆ 11 రోజులలో మీకు అన్నదానం అనేది మీరు చేసుకోవచ్చు. కానీ ఇది ఫంక్షన్ హాల్ అనేది మీకు చాలా బాగా చేశారు, ఈ మధ్యలో చాలా పెద్దగా చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇదే అది. సో ఇంకా ఇక్కడ మళ్ళీ ఎప్పుడైనా దేవుని కళ్యాణం జరిగితే నేను మళ్ళీ ఆ వీడియోని మన ఛానల్లో పెడతాను. సో అప్పటి వరకు మన ఛానల్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది, ఒకసారి చూడండి. గోదావరికి చాలా దగ్గరలో ఉంటుంది. గోదావరి నుంచి వెళ్ళి ఇక్కడికి మ్యాప్ కూడా పెడతాను నేను, కింద చూడడానికి కావాలంటే మ్యాప్ ఉంటుంది. ఆ ఒక 6 కిలోమీటర్లు వస్తుంది అంతే. సో ఇంకొకటి మెయిన్గా ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, గుడిలో నుంచి వెళ్ళి మీరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ స్థలం ఉంది కదా, మీరు భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా ఇక్కడ ఉగాది రోజు ఒక జాతర జరుగుతుంది. ఆ జాతర అనేది చాలా పెద్దగా జరుగుతుంది, చాలా బాగుంటుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది.
ఒకవేళ అది కూడా మన ఛానల్లో పెడతాను. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఉగాది ఉంది కదా, అప్పుడు పెడతాను నేను. సో దాని తర్వాత మీరు ఇక్కడ పక్కనే ఒక 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ 2 టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అవి. శ్రీ రాజేశ్వర స్వామి టెంపుల్ ఇది. శివుడు ఉంటాడు ఇందులో, శివలింగమై ఉంటుంది. ఇది కూడా చాలా పురాతన కాలం నుంచి వెళ్ళి రాజుల కాలంలో అప్పుడు దీన్ని నిర్మించారు. సో అందుకే ఇలా ఉంది చూడండి. దీన్ని ఎలా ఉందో అలానే ఉంచారు, పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నాం ఈ నందిలు ఉన్నాయి కదా, అవి ఎప్పటి అన్నట్టు అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాయి ఇలాగే. దాన్ని కొంచెం కూడా చేంజ్ చేయలేదు, ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అది. తర్వాత మీరు గుళ్ళో నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఈ విగ్రహం అనేది ఎక్కడ పెట్టలేదు, అంటే అదే వెలిసిందన్నమాట. ఇక్కడ అదే వెలిసింది, ఎవరు తయారు చేయలేదు దీన్ని, ఎవరు చెక్కలేదన్నమాట, అదే స్వయంగా వెలిసింది. సో ఇది ఆ టెంపుల్. చాలా చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ గుడి పక్కన ఒక చిన్న చెరువు ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే చేపలు వేశారు, పెద్దగా బాగోదు కానీ జస్ట్ చెప్తున్నాను అంతే. ఇంకొకటి ఏంటంటే మీకు లాస్ట్లో ఒక ఫోటో అనేది పెడతా అని చెప్పాను కదా, ఆ ఫోటో మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. గుడికి సంబంధించిన అది ఎప్పుడు కట్టారు ఏంటిది అనేది ఇక్కడ ఈ ఫోటోలో ఉంటుంది చూడండి. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని.